ఇప్పుడు జనసేన చీఫ్ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అవుతుంది. ఎందుకని రాజకీయాలు ఇంతవరకు ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకోలేకపోయాడు? 170 నియోజకవర్గాలకు అసలు ఎందుకు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నిలబెట్టుకోలేకపోయాడు? ఎందుకు ఈ పొత్తులు ఆయనకి ఎందుకు ఒంటరి పోటీ చేయలేకపోతున్నాడు? ఏం చేస్తాడు ఆయన పొత్తులు చేసి? ఏముంది ఆయనకు పార్టీలో? ఏమి లేక అసలు ఆ పార్టీ పోయేది ఈసారి పొత్తు లేకపోతే ఏమీ లేదు ఆయన కాడ. ఇవన్నీ ఉత్తమ మాటలు. ఊరక ఆయన ఉంటాడని ఊరక ఆ కులం కోసం అతను అడ్డం పెట్టుకోవటం తప్పితే అతనే గెలవనేయడు. చంద్రబాబు నాయుడే అతను గెలవనేయడు. అది కానీ ఇప్పుడు ఏదైతే ఉందో జగన్ ప్రభుత్వంలో ఓన్లీ రెడ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఇవన్నీ ఉత్తమ మాటలండి. రెడ్లు ఏంది ఎంతమందికి వచ్చినాయి? ఎవరన్నా ఇప్పుడు ఈ పార్టీలో గురించి ఎవరికి తెలుగుదేశం వాళ్ళకి ఎంతమందికి వచ్చినాయి ఈ పథకాలన్నీ? అన్నీ వచ్చింది కూడా ఎక్కువ తెలుగుదేశం వాళ్ళకే వచ్చినాయి. ఇందులో కులాలు మతాలు పార్టీలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇవన్నీ అసలు చూడ్డు. అందరికీ సంక్షేమ పథకాలంటే అందరికీ అందాల్సిందే. నీ వల్ల కాదు, నాయకుల వల్ల కూడా కాదు, డైరెక్ట్ ఆయనే నొక్కుతుండు. అది కానీ ఇప్పుడు ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో కాపులు రెడ్ల మధ్య చాలా సత్సంబంధాలు కొనసాగి ఉన్నాయి. వాటిని దెబ్బతినేలాగా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు? పవన్ కళ్యాణ్ ఎందుకు పనికొస్తాడండి? అతను ఊరకు చెప్పుకోవటానికే కానీ అతనికి ఏముందని? ఇప్పుడు అతను చేస్తే అతను గెలుతుడా? అక్కడ గెలవమానండి, ఏమొద్దు. 1,00,000 ఓట్లతో గెలుస్తా అన్నాడు. ఏడా 1,00,000 ఓట్లతో ఓటు పోతాడు. 1,00,000 ఓట్లతో గెలవటం కాదు, ఓటు పోయేది ఫస్ట్ సీటు అదే. అది మీరు అసలు మరి ఓడిపోయి ఫస్ట్ పవన్ కళ్యాణ్ అన్నారు. మీరు జగన్ సార్ తొక్కెత్త పాతాళం కానీ మాట్లాడుతున్నారు కదా. మాటలు మాట్లాడటానికి ఏమండి? మాటలు నేను కూడా మాట్లాడుతోంది. మాటలు చెల్లా పెట్టిన మాటలు ఉపయోగం ఏందో దాని గుండా? వరకు మాటలకే పరిమితం. అతను గెలవటానికి పార్టీకి న్యాయం చేయటానికి కులాన్ని దోహం చేస్తుంది ఎవరయ్యా అంటే అతనే ఆ కులాన్ని దోహం చేస్తుండు. మీకు తాగడానికి మంచి ముందు ఇస్తానంటున్నాడు, మేలు రకాన్ని మద్యం ఇస్తాను చంద్రబాబు నాయుడు. ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? మంచి మద్యం ఇస్తాడు. ఇప్పుడు ఇచ్చే మద్యం అంతా డూప్లికేట్ అంటున్నా. రేపొద్దున ఆయన సొంతంగా ఫ్యాక్టరీలు పెట్టి తీసుకొస్తాడా ఏంది? రేపొద్దున ఎట్టా వీళ్ళు ముగ్గురు కూర్చొని ఆ మందే తాగాలి వీళ్ళు. రేపొద్దున ఓడిపోయినాక వీళ్ళు చేసే పని ఏం లేదు, భజన చేసుకుంటాం, మందు తాగటం తప్పితే రెండోది ఏమీ లేదు.